వచ్చి రోజు రాలేకపోతున్నావు. నీళ్ళు కూడా దాంట్లో నువ్వు పెడితే అందులో ఏముందో అని. మట్టిలోనే వేసేయాం, మట్టిలో వేసేసాం. మరి గిల్లుకొని తింటాయి. మరి ఆ గిన్నె పెడితే అన్ని కొట్టుకుంటాయి మమ్మీ. లిల్లీ పూల చెట్లు అయితే వాడిపోయినాయి. ఈ చెట్లు ఏమో వస్తున్నాయి, తినేస్తున్నాయి. ఇవి ఎలకలు తింటున్నాయి. ఇవి ఏమున్నాయి ఇంకా మనుషులు మనం ఈడు ఉంటే తప్ప ఇవి కావు మమ్మీ. మనం ఇక్కడ ఉండి చూసుకుంటేనే. మనీ ప్లాంట్ మనం ఊహించినట్టు ఇది పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి కానీ పోతాయి మరి. ఏదో అంటి మామిడికాయలు మంచిగా వచ్చినాయి. ఇదేంటి వాలిపోయింది, దానికి గట్టుంది. అత్తో ఇగో ఇది ఇట్లా తీసి కట్టవా? దీనికి కూడా వచ్చింది చూసినా అమ్మే, ఏంటిది అల్ఫాన్సో. చూసినా అన్ని మామిడికాయలు ఎట్లా వచ్చేసినాయి, అంటి మామిడికాయలు చాలా వచ్చినాయి. వాటర్ ఆపిల్ అడి ఇవి జర పెద్దగా నా కాయలు రాలిపోతున్నాయా? కుందేళ్ళదంతా ఇక్కడ వేసినట్టున్నాడు. కుందేళ్ళు ఎట్లున్నాయి కూడా కుందేళ్ళని చూసేద్దాం. దాంట్లో బిడ్డే లేదు. रैबिट अच्छा है, रैबिट अच्छा है, एक मर गया वो कान वाला वो कान खराब. చూడండి ఎంత బాగుందో, కండ్లు కండ్లు అట్లా కనిపిస్తున్నాయి. दोनों अच्छा है ये, वो कान ऐसा हो गया उसका, ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నాయి కండ్లు. ఏం కాలే విన్నట్టున్నాడు. ఇక చూసినావా ఇవే వస్తాయి. ఒకటి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, దానికి చనిపోయిందంట. రెండే ఉన్నాయి. మళ్ళీ కూడా విన్నాడు బయట నుంచి. ఇక వచ్చి ఏమైందని అడుగుతుంటాడు. ఇంకా అయిపోలేదు. క్లీన్, ఒక్క మెతుకు లేకుండా తిన్నాయి చూడ. ఇవి మొత్తం ఇట్లా పండగ. కూడా ఇగో కాయలు వచ్చినాయి. ఎట్లా వస్తాయో చూడాలి. కనీసం ఒకటే నిలబడుతుందో. ఈ జూన్ ఇదెంత మంచిగా వచ్చిందో, పచ్చగా కాయలు కూడా ఎంత బాగా వచ్చింది కింద నుంచి. ఇది బోరేసినాక ఒక సంవత్సరం పెరగలేదండి చెట్టు. తర్వాత ఇక మనం ఈ చెట్టు పెట్టినాక ఆ చెట్టు పెరిగింది పోటీ పడి. చెట్టు ఇట్లా అయిపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క సీజన్ లో మళ్ళీ వర్షాకాలంకి పచ్చగా అయిపోతాయి మమ్మ. అన్ని బాగా అయితే లావుగా. వద్దాం నాకు వద్దాం. మళ్ళీ ఎట్లయినా పనులు ఏమైనా ఉన్నాయా? బా రెడ్ బా మమ్మీ మనవి
ఉత్త ఇవే ఉన్నాయిగా మన రెడ్ మమ్మీ, అక్కయ్య వైట్. ఆ వైట్ ఏం బాగా అనిపించవు. కాదు 50 గుత్తులుంటే ఎంత బాగున్నాయి ముత్త మడకాయలు ఉన్నట్టు. అవును భలే ఉన్నాయి చూడండి. లాస్ట్ టైం మనం చూపించినప్పుడు గుత్తులు ఉండే, ఇప్పుడు ఇక మిగిలినాయి. కానీ రెడ్ చూడు అమ్మే మంచిగా ఎంత బాగుందో, యాపిల్ తిన్నట్టు. అది ఎట్లుండే టానిక్ ఉన్నట్టు తినబుద్ధి కాలే అది. తిను మొత్తం కాయలు నిలబడ్డాయి నాకు చాలా. దీపొద్ది నాన్న. ఫ్రూట్స్ అయితే ఏమనద్దు. అన్ని కాయలు అయితే మంచిగా నిలబడ్డాయండి. అయితే మాకు మా ఇతను ఏమన్నాడంటే ఈ చెట్లు పెట్టేస్తాను, అది పిండేద్దాము కాయలన్నీ నిలబడతాయి మంచిగా అన్నాడు. నేనన్నా ఉన్న కాడికి ఉండని ఎక్కువ వద్దు, వాటి బలవంతా గుంజుకుంటాయని చెప్పిన. ఇదిగో మొత్తం పెద్దగా అయినాయి చూడండి కాయలన్నీ. కొబ్బరి చెట్లు అక్కడక్కడ మరీ ఎక్కువ కొట్టేసేసింది. ఏమో ఇంకా ఆయన మరి వాళ్ళ దాంట్లో అట్లా కొట్టిండో. ఇది కానీ ల్యాండ్ ఏందో ఇంత ఎట్లా కనబడుతుంది మొత్తం చెట్లు కొమ్మలు కొట్టి. ఏం కాదులే మేము మంచిగా వస్తాయిలే, ఆయన ఉబ్బుతాయి ఇక. ఇవి తినవాను ఇంకా ఇంకొక కొంచెం నీళ్ళు పడేసి. రేకాయలు ఏమైనా కెమెరాలో చూస్తే ఏదో గ్యాప్ అనిపించింది నైట్. అదే ఏందో గ్యాప్ ఉంది అనుకున్నా. ఇక్కడ మనం అది చెట్టు తీసేసినాం కదా, జర ఇక్కడ గుబురు ఉండి ఇక్కడ గ్యాప్ లేదు. పైన చూడమ్మా ఆకులు ఏడా అవి ఎంత పెద్ద అయినాయో. ఇంకా రాలే. ఈడ మొత్తం లోపల చూడమ్మి దాని పిల్లల వంశం అయితే వచ్చింది. కానీ ఏదో బొక్క పెట్టుకొని వచ్చింది. మంచి గడ్డ ఉంటుంది రా లోపట, ఏదో వచ్చింది నాకు కూడా. చివరి వరకు వెళ్తుంది కానీ ఇది గడ్డ. బా ఎంత బాగా అనిపిస్తుంది బార్డర్. ఇంకా దీనికి అది వేపియాలి మమ్మీ మనం. అదే సోలార్ మాట్లాడినాం కదా, సున్నం వేపియాలి. సోలార్ కరెంట్ కూడా కోతులు బాగా వస్తున్నాయండి, అందుకే సోలార్ కరెంట్ పెట్టించేస్తే. ఇగో మా వాచ్మెన్ బాటిల్ పెట్టి అయితే కట్టినట్టుండు మంచిగా. ఇది చెట్టు మీదనే మావుతుందా? అయితే కోతులు వస్తున్నాయని ఇట్లా పెట్టి కట్టి పెట్టిండు. అది తీసేద్దాం. ఇది మావుతుందా తీసుకుంటే? ఒక్కరోజు పెట్టంగానే మాగిపోతుంది. నేరేడు పళ్ళు ఇంకా అన్నీ వచ్చినాయి కదా, కొంచెం ఊరినాయి. కానీ ఎంత మంచిది తెలుసా అమ్మ ఇది. ఇవి మాత్రం వేస్ట్ అవ్వలే అమ్మాయి. ఈ నేరేడు పళ్ళు వేస్ట్ అయితే కావు మమ్మీ, మిగతా తినము. మిగతా పళ్ళు అన్న మనకి ఏమో గానీ ఇవైతే బా ఎన్నైనా తినచ్చు. మనం ఎంత సైజ్ వస్తాయో నేరేడు పళ్ళు. కానీ మనం ఈ లోపల సోలార్ పెడితేనే మంచిగా. సోలార్ ఫిట్ చేయడానికి సోలార్ సిస్టమ్ ఎవరైనా ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. ఉసిరి చెట్టు అయితే అంతా రాలిపోయింది. ఈ ఎండలు కదా, ఇక వర్షాకాలం మంచిగా వస్తుందేమో.
పచ్చి పిందా రాముడు రైట్ ఇది పిందెనా రాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అది కాదు ఇగో నువ్వు నాకు అసలు పెళ్ళిలో అరుంధతి నక్షత్రం చూపెట్టినావా చూపెట్టు ఏడుంది డాడీ అవునే భలే ఉంది నల్లగా ఉంది కాకపోతే మా రాముడు లెక్క నల్లగా ఉంది ఇగో చూడండి అసలు కాయలు అబ్బా వస్తున్నాయి ఇవేమి వాడిపోతున్నాయి నా స్టార్ ఫ్రూట్స్ నీళ్ళు సరిపోలేదండి మాగిపోయి ఇంట్లో పిల్లలకి ఇచ్చినా తింటారు కానీ మంచిగా తింటారు అరే మంచిగా ఉంటుంది తిను నాన్న కొరికిది ఒకసారి కొరుకు కొరుకు ఒకసారి కొరుకు ఒక బయట చేయి చూద్దాం చెయ్యిరా బా ఏంది అంటుండే లక్కోడ పుట్టి పట్టుకురాపోరా చేరి పైన ఉంది లక్కినానా బుట్టి తీసుకురాపో ఫాస్ట్గా బుట్టి తీసుకొని రా ఇగో ఈ ఫ్రూట్ ఎంత దూరం వేస్తావో చూద్దాం తర్వాత ఇది ఎంత దూరం వేస్తావో తర్వాత చూస్తాం బుట్టి తెప్ప ఫస్ట్ తర్వాత ఫస్ట్ బుట్టి తెపో తర్వాత చూద్దాం ఎవరు లాంగ్ చేస్తారో బుట్టి తెపో మామిడి భలే టేస్ట్ ఉందిరా ఇప్పుడు మరి ఇట్లా అవ్వాలి మమ్మ ఆరెంజ్ కలర్ అవ్వాలి మొత్తం మాగిపోయి నేను రాకపోయే వరకు మాగిపోయినట్టుంది ఈ మధ్య సైరన్ వస్తుంది మమ్మీడ సైరన్ పెట్టి ఇచ్చినట్టు ఎవరో వర్కర్స్కి నువ్వు రాకి ఇప్పుడు వచ్చింది చూడు మమ్మీ కరెక్ట్ సైజు నేను రాకి వచ్చినాయి లేదంటే పిందలే తెంపేస్తుంది నేను ఇవి కూడా ఇంకా ఊరాల్సింది మమ్మీ కానీ ఈ మాత్రం అన్న చాలంటావు కనీసం ఇంత అయినప్పుడు తెంపితే అవి తిన్నట్టు అని ఉంటుంది అమ్మాయి పండిన అయితే ఒక విషయం చెప్పాలన్న మన వాళ్ళకి ఈ మధ్య కొందరు ఇట్లా పిల్లలకి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఇట్లా ఎగ్జామ్ రానివ్వరంట ఇట్లా అని చెప్పి అన్నారండి కొంతమంది. అయితే కొంతమందికి మరీ ఎక్కువని కాదు కానీ కొన్ని డబ్బులు ఏంది చూసినావా? కొబ్బరి చెట్లు ఇట్లా కట్ చేయొచ్చా కట్ చేయకూడదా ఒకసారి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను మా ఆయననైతే అడుగుతా, చెట్ల ఆయననే. నేను వచ్చే వరకు అదే మా వాచ్మెన్ అయితే కట్ చేస్తున్నాడు. ఏం కాదమ్మా ఇట్లా కట్ చేయాలి అని చెప్తుండు. కిందికి ఉన్నాయి కదా ఇట్లా అని చెప్పి. ఒకవేళ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అది కట్ ఉండే వరకు అది కట్ చేయలేదు చూడు. మామూలుగా కింద ఎండిపోయిన కొమ్మలు మాత్రమే కట్ చేస్తుండేమన్నా తెలిసి. మరి ఇన్ని కట్ చేయొచ్చో కట్ చేయొద్దు, వాటి బలం పోతుంది అంటారు. మరి ఏమో చూడాలి. అట్లా ఏముండదు, కొమ్మలతో సమానంగా ఉంది, ఏముండకపోవచ్చులే. ఏం కాదంటావా? ఏం కాదు, పైన ఆడనే పట్టుకో. నేను ఇది వేస్తా ఇప్పుడు బుట్టిలా పట్టుకో. అట్లే పట్టుకోరా నువ్వు. ఏనా
నువ్వు అట్లే ఉండు కదలకుండా, కదలకుండా ఉండు. కదిలినామంటే మళ్ళీ నీకు దాక్తుంది. ఏయ్ నాకు క్యాచ్ అయ్యి. రావడమే వచ్చే వరకే చీకటి అయిందండి. ఇది తాతే అరుస్తుండు పో. చూడుకో మెల్లగా మెల్లగా. కొట్టిది ఆ కుక్కు వదిలేసుకొని పోయింటుంది. ఆ పైన చాలా అక్కడ ఎంతైనా కూడా ఈ స్టార్ ఫ్రూట్ ఎక్కువ తినబుద్ధి కాదు ఇందులో. స్టార్ ఫ్రూట్ అంతే మరి మంచిది అంటారు, అందుకే తినబుద్ధి కాదు. మంచిది అయితే అంతే కదా, మంచిది. అయినా సపోటా కూడా మంచిదే కాదు, కానీ సపోటా బాగుంటుంది టేస్ట్. అవి మన కల్చర్లో చిన్నతనం నుంచి లేనివి తినలేరు మమ్మీ పండ్లు. ఇవంటే చిన్నతనం నుంచి తిని తిని అలవాటు అందరికి. అవి ఈ మధ్య ఫేమస్ అని చెప్పి వాటర్ యాపిల్ అవి ఇవి 1-2 తింటే అదే గుట్ అయిపోతాయి. కాదండి ఫస్ట్ టైం నువ్వు తిప్పుతున్నావు కదా, నాకు జరిగినట్టు కూడా సైజు పెద్దనే అయినాయి నువ్వు తెంపే వాటి కట్టి. చిన్న గూడు కట్టినాయి, మరి అవి ఎప్పుడు కట్టుకున్నావు? స్థలాలు గవిగి ఉన్నట్టు ఎరటిగా అలాగా. జరగనిస్తలేవు, కోతులు తినేస్తున్నాయి. ఇక కోతులు అలవాటు పడ్డాయి, ఇంకా వస్తూ ఉంటాయి అమ్మ. అది ఇవి కూడా కాయలు, వీటికి ఏమన్నా వేపియాలేమన్నా, లేకపోతే కొన్ని కూడా అన్నీ ఒకసారి సోలార్ పెట్టించి మళ్ళీ చెట్లు అన్నిటికీ ఏదన్నా ఆవు పేడ ఏదన్నా మంచిగా వేపిస్తే మళ్ళీ బాగా వస్తాయి మమ్మీ. ఇప్పుడు కానీ ఎండాకాలం వేడేమోగా ఉందా వేస్తే. నీట్గా కనిపిస్తుంది కదా మొత్తం. ఎంత మంచిగా కనిపిస్తుంది అమ్మ, ప్లెయిన్ ల్యాండ్ ఉన్నట్టు. మా నెలవంక నెలవంక నిన్నటి నుంచే ఉంది కదా మీకు రంజాన్ సీజన్. అవునా, నిన్నటి నుంచి ఏమో నేను చూడలేదు. నిన్న చూస్తాను అట్లే ఉంది. ఈ చెట్టుకు లేనట్టున్నాను. ఈ సపోటాలు ఏమన్నా పండు అయితే బాగుండు. దీనిలో చూడు, ఇది కూడా అంటి మాడికాయలే. ఇవి చాలానే వచ్చినాయి. అంటి మాడికాయలు కాదు ఇవి, బెనీషా రకాల కాయలు అన్నమాట. ఈ అవకాడో ఎప్పుడు వస్తుందా కాయ?
అసలు అవకాడో కాయ ఎట్లా వస్తుంది, పూత ఎట్లా వస్తుంది? చీకటి పడిపోతుంది నాన్న. పోదాం ఫాస్ట్గా అక్కడ వరకు వెళ్ళి తర్వాత వెళ్ళి అటు సైడ్ చూద్దాం. అయితే ఎగ్జామ్ ఫీజు హెల్ప్ ఇట్లా అంటే కొన్ని అయితే ఇచ్చినామండి. మరీ ఎక్కువ అని నేను చెప్పను, కానీ కొన్ని అయితే ఇంకా అవసరానికి మనం అనుకుంటాం. కానీ ఎంత హెల్ప్ అడిగినా, ఎంత చేసినా కూడా ఎంత చెట్టుకి అంత కాలన్నట్టు. రూపాయి ఆమ్దానాలకు రూపాయి ఖర్చు ఉంటుంది, 100 రూపాయల ఆమ్దానానికి 100 రూపాయలు ఖర్చు ఉంటుంది, 1000 ఆమ్దానానికి 1000 ఖర్చు ఉంటుంది. అట్లా పెట్టేసుకుంటుంటారు. ఈ 1,00,00,000 ఆమ్దానం ఉన్న వాళ్ళకి 1,00,00,000 ఖర్చు ఉంటుంది. ఇక అట్లా అయితే చేయొచ్చు కదా ఇట్లా అంటుంటారు. మనం ఎంత చేయగలిగితే అంతే చేయాలి. మళ్ళీ హెచ్చులకు పోయి మనం చేసేంత చేయలేనంత చేయకూడదు. అట్లనే జాలిగుణం లేకుండా ఉండొద్దు. జాలిగుణం ఉంటుంది, అంత ఇంత పెడతాం, అంత ఇంత చేస్తాం. కానీ కొంతమంది అయితే ఈ మధ్య బాగా అండి, ఎట్లా అంటే మెసేజ్లు ఎట్లా ఉంటాయంటే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. కొంతమంది ఎట్లా సడన్గా ఎట్లా అయింది, అక్కడ ఎట్లా అయింది, నేను హౌస్ వైఫ్ని, నాకు ఇట్లా ఉంది, సింగిల్ పేరెంట్ని, మా పిల్లలకి ఇట్లా చూడాలి అని చెప్పి ఇట్లా చెప్తుంటారు. ఇప్పుడు నేనైతే ఎవరికైతే హెల్ప్ చేసినో వాళ్ళు అనుకోవచ్చు. ప్లీజ్ మీరు అట్లా అనుకోకండి. ఎందుకంటే నేను మీ గురించి చెప్పట్లేదు, నేను చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరు హెల్ప్ చేస్తా అండి, అది మనం ఒక్కసారికే హెల్ప్ మళ్ళీ కూడా అడగలేము. ఇంకోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంకొకరిని హెల్ప్ అడగకూడదు. సింగిల్ పేరెంట్ అయినా సరే, 2 పేరెంట్స్ ఉన్నా సరే, ఒకరే ఉన్నా సరే, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. మంచిగా మాట్లాడే తరీకా కానీ మాట్లాడడం కానీ ఎంత మంచిగా మాట్లాడుతారంటే అంత మంచిగా మాట్లాడుతారు. బాగా చదువుకున్న వాళ్ళు లాగా చదువుకున్నట్లే ఉన్నారు. అంత మంచిగా ఉంటే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అయిపోయాం వీడియో వేసినట్టుండే రోజు అయిపోయినా ఇంకా వెనక అయితే వదిలేయమని చెప్పినామండి మేము. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనకి ఇట్లా ఫ్లోటింగ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇటు డౌన్ ఉంది, అయిపోయింది ఇంకా బంద్ చేసినట్టుండు. ఇటు డౌన్ ఉంది మనకి, ఇంకా వచ్చినా చేసినా కూడా ఇక్కడ ఆగుతాయి కదా, సరే ఉండని కొంచెం ఇంకాని. ఇంకోటి మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ చివరిలో మొత్తం ఇట్లా లోడిపిద్దాం అనుకుంటున్నాం. ఇంకుడు గుంటల్లాగా నీళ్ళన్నీ మన ల్యాండ్లో నింపిపోయేటట్టు ఇట్లా లైన్గా ఒక జేసీబీతో వేసి ఇంత గ్రిల్ ఏదైనా వేపించేద్దాం అనుకుంటున్నాము. అది చూడాలి. ఇది ఏదైనా కలర్ ఇట్లా పోయిందంటే ఇది ఎండలకనా బిల్వపత్రం. ఇది మొత్తం ఇట్లా అయిపోయి మనం డైలీ ఉండేటట్లు ఉన్నప్పుడు ఇక్కడ శివలింగం పెట్టి మంచిగా వాటర్ ఫాల్ ఇట్లా పెట్టి ఈ చెట్టు కింద ఇట్లా పెట్టాలి నాన్న. ఇట్లా వాటర్ పైప్ లైన్ పెట్టేసి మస్తుంటుంది. రోజు ఈడ ఉంటే రోజు దీపం దండం పెట్టినట్టు ఉండాలి. అయితే అండి నేను ఏం చెప్తా అంటే వర్క్ ఎప్పుడైనా ఒకరి దగ్గర ఒకరు తీసుకున్నాం అనుకో అయ్యేనే హెల్ప్. అదే కంటే మనం ఏదైనా వర్క్ చూసుకున్నాం అనుకోండి, ఇవాళ రేపు మనం కష్టపడాలంటే తప్పేమని చెప్పండి. మనం ఏం పని చేసినా మన పనికి మనం గౌరవించుకోవాలి. అదే మనం సాగుతుంది, అదే దానివల్ల మనం బతాం. కాబట్టి ఇక్కడంతా నీట్గా సదిరిండు నాన్న, నీట్గా పెట్టి పట్టేసి మట్టిని సదిరిండు. ఆల్రెడీ మనం ఇడంతా కంకరమాలు వేసినాం కాబట్టి ఈ నుంచి చెట్లు అవసరం లేదు, ఆ నుంచి అడుగు వదిలేసి అయిపోయింది అంతే. అదైతే అయిపోయింది. చెట్లు కూడా అన్ని కట్ చేసిండు. ఇంకా నెక్స్ట్ అది ఫిల్ చేపియాలి మధ్యలో సిమెంట్ బస్తాలు వేసి. పనోడే కాకపోతే కొన్ని ఇట్లా ఉంటే కష్టపడేటోడు కింద అడగండి. పనసకాయలు మంచిగా ఏనేనా నేను తెంపనా, నీ ముదర్లే అంతగానో ముదర్లే. అవో కింద ఏంది ఇట్లయింది, వాసన వస్తుంది చూసినావా? ఈ చెట్టు కింద తడి కనిపిస్తలేదేంది? నువ్వే వెళ్ళు, నీ ఫ్రెండే కాదు. అవో కుక్క పిల్లలు చూడండి ఏం పెడుతుండేమో, అది బాగా ఎక్కిపోతుంది. పోయింది అంటే పెరిగే కుక్క అట్లనే యాక్టివిటీ ఎక్కువ కదా అమ్మ దాన్ని. ఎప్పుడైనా సరే అండి ఒకరి దగ్గర తీసుకుంటే మనకి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఉండదు. ఎప్పటికీ అది పరిష్కారం కాదు. ఏదైనా సరే పని, లేబర్ పని అయినా సరే
దానివల్ల వాళ్ళు బతుకుతుంటారు కాబట్టి ఆ పనికి చాలా గౌరవం ఇవ్వాలి, చాలా చేయాలి. మేము మా ఆయన ఆటో నడుపుతుంటే గుడ్లు అది చేయకముందు అదేంటిది ఫస్ట్ స్టార్టింగ్ ఆటో తీసుకొని పెట్టుకొని ఆయననే నడిపి ఇంకొకరిని తీసుకెళ్ళి అదేంటిది ట్రైలు చెకింగ్ చేస్తారు, వాటిని ఏమో అంటారు, లోడ్ చేయించేదానికి. ఇట్లా పోతే మా ఆయన కూడా వర్క్ చేస్తుండే, గుడ్లు ట్రైలు పల్టీలు కొట్టుకోవడము అంటే బ్రోకెన్ లేకుండా అవన్నీ చూసుకోవడము, ఆటో నడపడము. మాది టాటా వేసి మూడోది అంటే లాస్ట్ ఇయర్ 3 ఉండే, ఒకే ట్రిప్లో 3 పెట్టున్నాము. ఇంకా 2-3 చోట్ల ఇట్లా ఉన్నాయి కాబట్టి కూకట్పల్లిలో కూడా షాప్ ఉండే. అయితే ఇంకా అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఇవాళ వచ్చేటప్పుడు ఆడ కూడా తీసేసినాము. అట్లా మేమేమి ఎన్నడూ ఫీల్ కాలే, ఎన్నడూ చెప్పుకోకుండా ఉండలే. ఆటో నడుపుతున్నాడు అన్నా కూడా ఆటో నడుపుకుంటాం, ఓన్ బిజినెస్ షాప్ పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఎన్నడూ చేసుకునే పని సిగ్గుపడద్దండి. నేను జిల్లా అధ్యక్షురాలుగా నేను ఒక పార్టీలో ఉండి నేను తిరుగుతూ చేస్తా ఉన్నా కూడా ఎప్పుడన్నా నాకు ఏదైనా పని ఉంటే మా కారున్నా, మాకు బైకులున్నా, కారున్నా, ఎప్పుడన్నా మా రాముడు పోతుంటేనైతే నేను వస్తూ ఉండి ఆడ దించుతా అని చెప్పి నేను 2-3 సార్లు మా ఆటోలో కూడా పోయినా. ఇగో ఇట్లాంటి ఆటోలో ఎందుకు, అది మాది. దాని నుంచి మన కడుపు మనం దాని నుంచి తినేటప్పుడు, దాని నుంచి మనం చేసుకునేటప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? మా రాముడైతే వద్దు ఎవరన్నా చూసినా ఎట్లా ఉంటుందంటే ఏం కదా. నేను 2-3 సార్లు ఆటోలో కూడా ఎక్కిపోయినా. అట్లనే ఏం పని చేసుకున్నా తప్పులేదండి. కష్టపడడంలో కష్టపడి పిల్లలకి. ఇది ఏందమ్మి ఎండాకాలం అని చెప్పి ఆకులు ఒక్కసారిగా పెద్ద పెద్దగా వస్తున్నాయి కానీ చినిగిపోతున్నాయి. ఈ మెల్ల పెరుగుతున్నాను. ఇక దానికి ఏమైనా వేయాలన్నా ఒకసారి ఆయన మంచి ఎరువే వేయాలి దీనికి. ఒకసారి ఆయన తీసుకొచ్చి చూపిద్దాం. దేవుడు గుడి ముంగట కొబ్బరికాయలు బండి పెట్టుకున్నా తప్పులేదండి. లేదా ఇయ్యాల రేపు ఇళ్లలో మంచిగా వంట చేసుకొని ఇంట్లో హోమ్ ఫుడ్స్ నీట్గా ఏమంటారు హైజీన్ అంటారు కదా, ఇంట్లో మంచిగా ఇంత పప్పు, సాంబారు, రసము లేదా చికెను ఇట్లా ఏదైనా కర్రీస్, కూరగాయలన్నీ వేసి కలుగూరలు ఇట్లా చేసుకెళ్ళి ఇంత డబ్బాలలో పెట్టుకుని 4 డబ్బాలు పెట్టుకొని కూర్చున్నా తప్పులేదండి. పరిస్థితి బాగాలేనప్పుడు అది స్వతంత్రమైన బతుకు అంటారు కదా. అదేంటిది స్వేచ్ఛలో ఉన్న చోట పరమానం తాగకంటే స్వేచ్ఛగా గంజి తాగిన బెటర్ అని. ఒకరిని తీసుకొని అప్పు చేసి పప్పుకూడదు దానికంటే సొంతంగా మనం కష్టపడి గంజి మెతుకులు తిన్నా అది మంచిగా ఉంటుంది. ఒకరి దగ్గర మనం చేయి చాపొద్దండి. అసలు ఎవరైనా సరే ఒక దగ్గర ఎవరైనా సరే ఒకరి దగ్గర చేయి చాపనీకి ఆత్మ మనం అడ్డు రావాలి. మీరు చెప్తారని అనుకోవచ్చు. నేను మస్తు కష్టపడ్డా, నేను కష్టపడలేదని ఏం లేదు. నా చిన్నప్పుడు మా నాన్నకి మెకానిక్, స్టీమర్ మెకానిక్ ఇంజనీరు సౌదీలో. నా చిన్నప్పుడే అప్పుడు 4 తులాలు తులం 2000, 3000, 4000 ఉన్న ఆ టైంలోనే 40,000 జీతం ఉంటుండే. మా ఇంట్లో నా చిన్నప్పుడు మాకు డైనింగ్ టేబుల్, మా ఇంట్లో నా 4th, 5th క్లాస్ నుంచే మా ఇంట్లో డైనింగ్ టేబుల్, కలర్ టీవీ, 60-70 క్యాసెట్లు మొత్తం. అసలు మా ఊర్లో పిల్లలందరూ మా ఇంటికి వచ్చి ఇట్లా చూస్తుండే టీవీలు అవి అట్లుండే. ఈడికి వచ్చిన తర్వాత చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఇల్లు కూడా చిన్నగా, రూమ్స్ లేకుండా. జాబు ఇప్పిస్తామా గవర్నమెంట్ జాబ్ అని చెప్పి చేసిర్రు. సరే జాబ్ ఉంటుంది కదా, హైదరాబాద్లో ఇల్లు ఉంది, జాబ్ ఉంది, ఇంకేముంది అన్నట్టు అనుకున్నాము. కానీ జాబు రాలే. పెద్ద ఆయనకి లేకుండా చిన్న ఆయనకి ఆడని చెప్పి మా అత్తమ్మ ఒప్పుకోలే అప్పట్లో. ఇక మా బాబేమో చదువుకోలేడు, ఇక అది అట్లా పోయింది. ఇంకా అది అయిపోయిన గతం అనుకోండి. అట్లా ఇంకా కొన్ని రోజులు ఇక్కడ నేను ఉండి ఇక్కడ ఇమ్మడలేక ఇబ్బంది పడుతూ నా బిడ్డకు బాగాలేక ఇట్లా ఇబ్బంది పడుతుంటే మా నాన్న వచ్చిండి ఇంకా చూసి ఆయన తట్టుకోలేక ఇంకా తీసుకుపోయిండు. ఈయన చేసే పని ప్రైవేట్లో ఎంత 1800 ఏమో వస్తుండే. 800, 1800 అంటే 800, 1800 కాదు వస్తుండే. ఇక తీసుకుపోయి మా నాన్ననే ఆడ ఒక 3 years ఏమి ఉన్నామండి. 3-4 years ఉన్నాం. 3-4 years అంతే. 3 years వరకు ఉన్నాం. ఇంకా నేనేం చేసిన అవమానాలు నేను మొన్న వీడియోలో పెట్టినా, మీకు గుర్తుందా? మీ ఆయనకి జాబ్ లేదా, చుట్టాల దాంట్లో ఫంక్షన్కి పోవాలన్నా, పెళ్ళికి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా ఏడికి పోకపోతుండే. పోతే మీ ఆయన ఏం చేస్తాడు,
మీరు ఇక్కడ ఉంటున్నారు ఎట్లా ఏంది అని చెప్పి ఎట్లా ఒక్కరే తిట్టదాన్ని. నాకు పెళ్లి చేసిరు మా అమ్మ నాయన మా వాళ్ళు చేసిరు. వాళ్ళు చూస్తున్నారు, నా నాయన చూస్తుండు, నా నాయనది తింటున్నా, నా తండ్రిది ఎవడన్నా పెడుతుండా, ఎందుకు ఇట్లా కథలు పడుతున్నారని తిడుతుండే నేను. మామిడికాయలు దింపి నానబెట్టినావు. వద్దు తగులుతుంది. అయితే అట్లా అండి, అట్లా పిచ్చుకుంటే ఇట్లుండే. అయితే మా ఆయన అక్కడ ఫీల్ అవుతాడు అని చెప్పి బాగా అక్కడ ఉండే. ఇంకప్పుడు అన్న అసలు నువ్వు నెలకు 500 మనకి ఇల్లు ఉంది కదా, నెలకు 500 ఇయ్యి, నేను పిల్లల్ని ఇద్దరిని ఎట్లా సాగుదామనండి. ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు ఇంట్లో. మా కాడ సరుకులు నెలకు ఒకసారి వేస్తుండే, ఏ 10,000కో ఎంత వేస్తుంటాను. మా అమ్మగారి ఇంటి పడినప్పుడు నెలకు ఇంత అని. తల్లి కొట్టకండి అట్లుంటే. వంకాయలు తెంపుకుపోమని చెప్పిందంట, తెంపేసినట్టు ఉన్నాయనా చూడు. లేవు మమ్మీ, ఒకటి రెండు ఉన్నట్టునే. చెప్తా సన్నిగాడికి మంచి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదే. సిట్ అంటే సిట్ కూర్చోవాలి, స్టాండ్ అంటే నిల్చోవాలి. ట్రైనింగ్ ఇస్తారా? నేనే పెద్ద పిచ్చి కుక్క, నేను ఎందుకు ఆ కుక్కకి ఇస్తా? కరెక్ట్ చెప్పినావే, కొడతానా కొట్టి కరెక్ట్ చెప్పినావే. నువ్వేమవుతావు మామ? కుక్కలకు మహారాజు అవుతావా? చూసిరా అగో అది దాన్ని. ఎప్పుడు ఎక్కడ పోతే అక్కడికే వస్తాడు. రోజు చూద్దాం ఎంత ఫార్ పోతుందో. అలా కాదు, నీ చెప్పులు వద్దు, వేసుకొచ్చుకోపో నీ చెప్పులు. నువ్వే అడవే వేసుకొచ్చుకోపో అమ్మగాడుని. కార్లు ఉన్నాయి, కార్ల కార్లు. మా ఊర్లో మా అమ్మగారి ఇంటి దగ్గర ఏమో చెట్టి రీపోతుంది నాన్న. అయితే ఏమేమి కొనుక్కు రావాలి షాపులకు పోయి నేను ప్రామిస్ చెప్తున్నా అండి. ఈ టైంలో నేను వీడికి వచ్చినాక, హైదరాబాద్కి వచ్చినాక కిరాణా షాపుకి పోవాలన్నా కూడా మా రాముని బతిలాడుతుండే. కూరగాయలు కిలో, నా పావు కిలో ఇట్లా చెప్పనికి కూడా రాదు నాకు. చదువుకునే పిల్లకి పెళ్లి చేసినట్టు చేసేసి 15 ఇయర్స్కే. అయితే ఆడ కేజీ 2 కేజీలు ఇట్లా ఇట్లా అనేటోళ్ళు కదా చెప్పడానికి. ఎన్నడన్నా పోయి తెస్తే చేస్తే మనకు ఐడియా ఉంటుంది. అదేది లేకుండా వీడికి వస్తే వీడు ఏమంటారు, ఇక్కడ ఎట్లా మాట్లాడతారు, ఇంకా చటాకు గిటాకు లాంటివి నాకు ఏమి తెలియదు. ఏమున్నా పావు కిలో, కాల్ కిలో అని నాకేం కాల్ కేజీ, అర కేజీ, 1/4 కేజీ, కేజీ ఇట్లా అంటుండే రాయలసీమలో. నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏం అడిగితే ఎట్లా, నేను ఎక్కడికైనా పోతే ఇట్లా మాట్లాడుతున్నా ఏం చేసినా వింత చూస్తాం నన్ను. ఇక నాకు నేను పోలేక మా రావుని పచ్చలాడుతుండే. నా షాపింగ్ కూడా అంటే కనీసం నాకు శారీ కావాలన్నా కూడా ఆగుతల్లి, శారీ కావాలన్నా కూడా మా రాముడికి చెప్తున్నా. మా రాముడే తెచ్చిస్తాడండి నాకు చీర. అది చెప్పు చెప్పు. మీకు కావాలా? నేను సినిమాస్లో వస్తా, హీరోయిన్ క్యారెక్టర్. మీకు కావాలంటే ఇగో పిచ్చిది, మీకు కావాలా హీరోయిన్ క్యారెక్టర్గా వస్తా ఉంటుంది. చైల్డ్ క్యారెక్టర్ చెప్పాలి కానీ హీరోయిన్ క్యారెక్టర్ అంట. ఇది పెద్ద ఆడదైపోయినప్పుడే హీరోయిన్ అంట. చైల్డ్ ఆర్టిస్ట్ అనాలి. ఇగో చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే మా పొట్టిదానికి అది పెద్ద ఆర్టిస్ట్ అంట. అది ఇక్కడ వేరేనా కర్ర? ఇంకా మా చెల్లి ఇప్పుడు ఇంకా నైట్ ఏం దంపుతావు? మామూలుగా నైట్ అన్ని ఏం చేస్తున్నావురా? చేతులు వేయద్దు అది అని అంటారు. ఇగో ఒకనొక టైంలో కొన్ని మనం మొక్కుని చేసుకుంటే తప్పలేదు వీళ్ళేనప్పుడు.
నైట్లో లైట్లు పెట్టుకుని వరి కోతలు వడ్లు కలుపుకొని అది నేను ఇది ఇస్తా. ఏ ఆగురా గంట నుంచి షేక్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు చూడండి ఎలా అవుతుంది. ఏ పా కనిపిస్తలేవు పా అయినా వద్దు చెట్టు అయిపోయింది. అందులో పురుగులు గిరుగులు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి చాలా షైనీగా అవుతుంది. నా డ్రెస్ చూడండి ఐస్ క్రీమ్ వేసుకుందాం. బట్ డోంట్ ఈ కాయ ఎంత ఏందో చూద్దాం నాన్న. గిత్తయింది, ఇది ఒకటే ఉంది. దీనిపైన కులిపోయినాయి ఇంకా అవే గట్లనే అవే అవుతాయి. ఏ రూమ్లో కాలనాగు ఉందంటాడు. ఆ కాలనాగు గిల్నాగు ఏమో చెప్తాడు. పోతే ఇగో కాలనాగు హై సార్ బడా హై అంటాడు. పోయి చూస్తే గది గిత్తుంటుంది. అయితే ఇగో అట్లా ఇదో ఇదేంటి వచ్చే ఎగబడుతుంది నాన్న. వద్దా వద్దే కూసో. అయితే అట్లా అండి వచ్చినాక చీరలు షాపింగ్తో సహా రాముడే తీస్తుండే ఇట్లా ఇట్లా చూసుకుంటుండే. అయితే నాకు 500 మనం ఇక్కడ ఉండొద్దు. నాకు ఆడ ఏం తక్కువ లేదు మా అమ్మగారి ఇంటి దగ్గర. కానీ ఇందాక చెప్పినా కదా దానికి పరమాన్నం కంటే గంజినేయమని. నా ఇంట్లో నేను నా అత్తగారి ఇంట్లో నేనుండి నేను గంజి తాగినా కారమన్నం తిన్నా నా విలువ వేరు. నేను నా అమ్మగారి ఇంటికాడ ఉండి వాళ్ళు ఏదో పెడతారు పరమాణాలు మంచిగా తిండి నడిచిపోతుంది అని ఆడునుంటే ఎట్లుంటుంటే ఇంట్లో ఒక ఇల్లు ఇచ్చి ఇంట్లో ఉంటూ తోట చూసుకుంటుండు మనిషి ఉంటాడు అని చెప్పి చెప్పారు. మా అమ్మమ్మ ఎలా నడుస్తుందో ఈ పిచ్చి శాఖ వాళ్ళు అయితే బాగా చేస్తారులే. అలా వాళ్ళ పాము నడుచుకో. అయితే అట్లా అండి నేనేం చెప్తా అంటే అట్లా హైదరాబాద్కి వచ్చి చిన్న బిజినెస్తో స్టార్ట్ అయ్యి పాలు ఎగ్స్తోని స్టార్ట్ అయ్యి ఇగో ఇక్కడ వరకు వచ్చిందండి. నేను మంత్లీ 500 అడిగితే మా రాముడు బిజినెస్ ఓపెన్ చేయడమే ఫస్ట్ నాకు తెచ్చిచ్చింది 500. ఫస్ట్ డే 500 తెచ్చిచ్చిండు. తర్వాత 500 కాదు కదా డైలీ హనుమాన్ దయ వల్ల 50,000 వరకు కూడా వెళ్ళినాం మేము. ఇంకా ఒకనొక టైంలో ఇంకా ఎక్కువ తక్కువ అనేది ఇంకా పక్కకు పెడితే అంటే అక్కడ వరకు కూడా వెళ్ళాము అనేది. అప్పుడు కూడా నాకు ఏమి లేకపోయినప్పుడు ఏది లేకపోయినా ఇంట్లో కారం అన్నం లేకపోతే నీళ్ళు ఉప్పు వేసుకొని నన్ను తినడము. మా పిల్లలండి మా పిల్లలైతే వాళ్ళకి వాళ్ళ ఇదేంటిది పెద్ద పెద్ద ఉన్నోళ్ళు కూడా గోల్డెన్ స్పూన్తో అన్నట్టే మేము ఇంత కష్టపడ్డాం. నేను ఇంత చెప్తా కదా నా పిల్లలకి మేము నెలకు 500 తినే 800 1000 రూపీస్కి తినే ఆ టైంలో సరుకులు కూరగాయలు అవి మా పిల్లలకి నేను డ్రెస్ తీసుకుంటే 2000 3000. నా బిడ్డకి పెడతా ఏంటి కూర్చోండి చూడండి ఒక నిమిషం మాట్లాడి తీసేస్తా చికెన్ ఇంటికి వెళ్తాం. అయితే డాడీ సినిమా వచ్చినప్పుడు ఆ పిల్ల ఐస్ క్రీమ్ తిన్నప్పుడు డ్రెస్ వేసుకుంటుంది. సేమ్ నా బిడ్డకి నేను ఆ డ్రెస్సే అండి. మా అమ్మాయి తాడుగా అప్పుడప్పుడు మేము నిలబడుతున్నాం లైఫ్లో. కానీ నా పిల్లలకి నేను ఎన్నడూ చేయలే. నా కొడుక్కి మొత్తం 1500 2000కి తక్కువ డ్రెస్లే ఉండదు. మొత్తం ఇట్లా జీన్స్ ప్యాంటు టీ షర్టు పైన కోట్లు వచ్చేటివి. ఇప్పటికి నా మనవాడికి అలాంటివి తెస్తుంది వాళ్ళమ్మ. నేను అప్పట్లో నా కొడుక్కి తెచ్చిన. నా కొడుకు మొన్న ఈ మధ్య వరకు వాడు ఎండి మొలతాడు ఉండే వాడి మొలతాడుకి ఈ మధ్య రీసెంట్గా ఎన్నేళ్ళు అయింది నాన్న తీసేసాం. అది డిగ్రీ స్టార్టింగ్ ఆ టైం డిగ్రీ స్టార్టింగ్ ఎప్పుడు అడుగుచ్చుకుంటుందని తీసేసి అది ఒకటి లేచింది. అది దారం ఒకటి లేచి గుచ్చుకుంది.
ఇంకా అప్పుడు తెస్తాం మార్చి తెద్దామంటే వద్దు మమ్మీ అన్నాడు. అట్లా నా కొడుక్కి వాడు డిగ్రీ అయ్యేటప్పటి వరకు వాడికి వెండి మలుతాడు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఆ పిల్లలకైతే మొత్తం బేబీ పౌడరు బేబీ సోపు 6 నెలలు ఇట్లా వాడతారు కదా. మా పిల్లలకైతే 2 to 3 years వరకు వాడిన స్పెషల్గా వాళ్ళకి. ఇగో మా పిల్లల్ని నేను అంత రెస్పాన్సిబిలిటీగా కనుక్కొని వాళ్ళని అంతా చూసుకున్నామండి. మేము మస్తు కష్టపడ్డాం. లేబర్ పని చేసిన మా రాముడు. నేను ఎన్నడూ ఏం చేయలే. నన్ను ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటా నేను ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఖాళీగా ఉండదు, దాన్ని స్టిచ్చింగ్ చేస్తుండే. ఇంట్లోనే బ్యూటిష్ అదేంటిది ఇంట్లోనే ఒక రూమ్ పెట్టుకొని పార్లర్ అది చేస్తుండే. మా చుట్టుపక్కల కొన్ని కాలనీస్ మొత్తం నాకు ఇట్లా అడిక్ట్ అయిపోయారు. నేను మానేసినాక కూడా ఒక 2-3 years వచ్చి అడిగారు చేయమని చెప్పి. అట్లా చేస్తుండే. ఖాళీగా ఉండద్దని నేను ఎవరికైనా చెప్పినా ఇట్లా గ్రూప్స్ చేసి చాలామంది గ్రూప్స్ భాగస్వామ్యం చేసి ఇంట్లో ఓన్గా వర్క్ చేసుకునే దానికి వాళ్ళని నాతో పాటుగా వాళ్ళని కూడా ఒక 800 గ్రూపుల వరకే ఇట్లా చేసి ఫినాయిల్ అగరబత్తీలు చేయడము, సర్ఫ్ తయారు చేయడము, ఇట్లా కొన్ని నేర్పియడము, టైలరింగ్ నేర్పియడము, అదంతా చేసుకుంటే ఇట్లా వస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇది నేనేమంటా అంటే ఎప్పుడైనా ప్రతి మనిషికి ఆత్మాభిమానం అనేది ఉండాలండి. ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కష్టపడి. ఎప్పుడైనా కూడా మనం కలలు కానీ ధైర్యం ఉండాలి. రేపు ఇది మనం అది చెయ్యాలనే ఆలోచన ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా సాధ్యమే, అది ఎవరికైనా సాధ్యమే. దానికి నిదర్శనం మేమే. మీకు ఎవరికైనా అయితే ఇట్లా ఒకరిని అడుగుతుంటారు కదా 1000-2000 ఇట్లా అడుక్కోకండి. 5000 అయినా సరే ఇట్లా అడగకండి, చేయకండి. ఏదైనా మంచిగా ఒక పని మనం చేయగలిగితే ఎన్నో పనులు ఉన్నాయండి. కష్టం చేసుకోవాలంటే ఎన్నో పనులు. పొద్దున్నే మార్కెట్కి పోయి ఇంత ఆకుకూర తీసి ఒక సంచిలో పెట్టుకొని వచ్చి ఆకుకూర కూడా అమ్ముకోవచ్చు. రోజుకి 500 ఎట్లా 15,000 రూపాయలు. సరే ఆకుకూరలు అమ్మడం మనకి ఇజ్జత్ అనుకున్నప్పుడు ఇన్ని కూరగాయలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. తప్పేముంది కష్టం చేయడంలో? ఒకరిని చేయి చాపే కంటే వీళ్ళు చేసుకోవచ్చు. 4 రకాల కూరలు వండి తీసుకొని పెట్టుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు. మన స్థాయిని బట్టి చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఆత్మాభిమానంగా ఉండాలి. నేను ఒకసారి ఇవ్వగానే వాళ్ళు ఏదో ఇదవ్వరు. ఇంకోటి ఒకసారి వాళ్ళు తీసుకోగానే ఇట్లుండరు. ఎప్పుడైనా ఒక పని ఒక బతుకు తెరువు అనేది ఉంటే వాళ్ళే చేసుకోగలుగుతారు. ఇది విషయం. అయితే చీకటి అయిపోయింది. సో మన ముచ్చట్లు ఎప్పటికీ ఉంటాయి, వీడియో తీసేటప్పటికి ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వీడియోలో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటా. మీకు తెలుసు కదా ప్రతి వీడియోలో ఒక మంచి ముచ్చటతో అయితే చెప్తా. అది కూడా నా అనుభవాలు నేను చూసింది నేను చెప్తా. లేనివి తెచ్చి లేనివి ఉన్నవి ఏవో తెచ్చి ఇట్లా కథలు పడ్డము అవి ఇవి ఉన్నాయి లేని చెప్పడం ఇది నా తత్వం కాదండి. నేను చూసింది నేను చేసేది నలుగురికి మంచి ఇట్లా చేయాలనేదే నేను చెప్తుంటా. కొంతమంది హెచ్చులు ఏవో ఇట్లా చేస్తుంటారో నేను అన్ని టాపిక్ అది చెప్తా. దోమలు అయితే ఇక్కడెక్కడ ఇట్లా ఎగురుతున్నాయి. చాలా రోజులైంది ల్యాండ్ చూడక వచ్చి. కానీ ఎల్లుండి వస్తా సండే. ఆ రోజు చాలా ముచ్చట్లు చెప్తా. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.